అయ్యో ఒరే రాజా, మీ అన్నయ్య వస్తున్నాడా? తప్పించుకుని వెళ్ళిపో. అమ్మో, నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దు. చెప్పేది విను. పాలు పొంగేటప్పుడు నీళ్లు చల్లొద్దు. డాక్టర్ లైట్ వెలిగించడానికి జనరేటర్ రెడీ చేస్తున్నారే. అమ్మో, నేను చెప్పేది వినవే నా తల్లి. అమ్మయ్యా, అయ్యో కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడేవాడలేరా? నా జీవితం నాశనం అయిపోతుందిరా. అయ్యో ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఒరిజినల్ గా నేను డైరెక్ట్ గానే చూసాను. వెంటనే నాకు ఇంజెక్షన్ వేసి నా కుటుంబంలో లైట్ వెలిగించండి. సారీ, అది రేర్ ఇంజెక్షన్. రావడానికి 3 నెలలు పడుతుంది. మరైతే నా గతి యాజ్ యూజువల్ పవర్ కట్. పవర్ కట్టా? మళ్ళీ పవర్ కట్టా? గుడా నాకా? బాగా పెద్దదిగా కట్టండ్రా. నిఖిత అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్. జాగ్రత్త. రే, అక్క, అది ఎక్కడికి వెళ్తోందో ఫాలో చేయండిరా. సరే అక్క. ఫోన్ చేసి ఇక్కడికే రమ్మందే, కనిపించదేంటి? అక్క నా మీద డౌట్ తో తన మనుషుల్ని పంపించింది. ఇప్పుడు నేను రాజాతో మాట్లాడితే తనకి ప్రమాదం. ఏం చేయాలి? ఒక బెంగళప్ప దొరికాడు. పాత లవ్వు మళ్ళీ మొదలయ్యే సమయం రాబోతోంది. హాయ్ డార్లింగ్. అరే నిన్నే. కమ్ ఆన్ డార్లింగ్. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే చెప్తున్నాను, ఐ లవ్ యు రా. నువ్వు నన్ను మరి రాజా? వాడు నలుపు, నువ్వు నలుపు, కానీ నీ మనసు మాత్రం తెలుపు. అందుకే వాడికి నాకు పూత కుట్టినట్టు నీ లవ్ చెప్పేశావు. ఈ నిప్పు రాజుకోవడానికి కారణం? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండా? అవును, మా అక్కయ్య మన లవ్ ని టెస్ట్ చేయడానికి తన మనుషుల్ని పంపించింది. వాళ్ళు నిన్ను పట్టుకుని నీ బెండ్ తీసినా, నీ బుర్ర పగలగొట్టినా, నీ గుండె చీల్ చేసినా సరే నువ్వు నోరు తెరిచి ఆ ఒక్క మాట కూడా అనకూడదు. నువ్వు చిందించే ప్రతి రక్త బొట్టు మన ప్రేమ మొక్క చెట్టు అవ్వడానికి ఎరువు కావాలి. కత్తితో పొడిచినా సరే రక్తం వస్తుంది, కానీ శబ్దం రాదు. పో పో పో. ప్రేమ కవచం కలిగిన బాడీరా, కొట్టుకోండి. హలో రాజా, ఎక్కడున్నావు? నా వెనకే మా అక్కయ్య మనుషులు 10 మంది ఫాలో అవుతూ వచ్చారు. నీ ఫ్రెండ్ కృష్ణను వాళ్ళకి తగిలించి వచ్చేసాను. మన లవ్ కోసం ఈసరికే వాడు రక్తం చిందిస్తుంటాడు. ఏయ్, ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావా? మన లవ్ కోసం నేను చిందించిన రక్తాన్ని నీ లవ్ కోసం యూజ్ చేసుకుంటున్నావా? లవ్వా? నిన్న నీ కామెడీకి అంతే లేదా? మరి నలుపు తెలుపు అన్నావే, అదంతా డూపు. అలా చూడు, సెకండ్ రౌండ్కి వచ్చేస్తున్నారు. దుర్మార్గుడా, ఆ రోజు ఇంజెక్షన్ మార్చేసినందుకు అలా చేసావు. ఇప్పుడేమో పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేస్తున్నావు. ఇదే పనా? తర్వాత నీకే తెలుస్తుంది. పట్టేశా. ఇదిగో చూడు, చాప బాగా చూడు. నాకొక మిస్డ్ కాల్ ఇచ్చి తన్నించావు. వాణ్ణి చూడు, సిమ్ కార్డే మార్చేశాడు. నీ బ్యాటరీ వైర్ కట్ చేసి వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు.
అలకాపురం కన్న ఊరులే నీ దాగానికి మజ్జిగిస్తే అరిగిపోనులే గుమ్మ 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 వేడి పుట్టే వయసులోన మరిగిపోకురా, నువ్వు మరిగిపోతే నేను కూడా మరిగిపోదురా. చమ్మ చమ చమ్మ రావి పాపమ్మ చేల దగ్గరికి రావి బేబమ్మ తేనె కౌగిలికి పంచి పెట్టమ్మా పడుచు సిగ్గులని బొమ్మ తీర్చుకుంటా బొమ్మ తీపి కోరికని అన్నవరం అయ్యయ్యో అలకాపురం అయ్యయ్యో అన్నవరం అలకాపురం కన్న ఊరులే నీ దాగానికి మజ్జిగిస్తే అరిగిపోనులే. అరే కొండా వీడు పక్క పక్కన, అరే నువ్వు నేను ఏకమైతే పక్కే వదలమా. కుమ్మా కుమ్మా చిన్న 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 అరే నీ అత్త ఒప్పుకోవాలే అలా ఒప్పుకుంటే ముద్దాట ఆడిపించన్నా. అప్పా అప్పా ఇది తప్పా తప్పా అది ఒప్పుకుందంటే అది ఒడిసి పట్టేనా. అది కన్ను కొట్టేస్తే అరే కబురు పెట్టైనా అరే కబురు పెట్టైనా ఆహా కరిచి పట్టైనా అన్నవరం అలకాపురం అన్నవరం అలకాపురం కన్న ఊరులే నీ దాగానికి మజ్జిగిస్తే అరిగిపోనులే. తీసుకపోరా, ఆ కరెంటు కట్ట అయ్యేటప్పుడు సరుకు పట్టరా. పంపు చెట్టు పక్క నిన్ను ఒడిసి పడుదునే ఒక బయోస్కోప్ పిక్చర్ చూపి సానబడుదునే. ఏ టక్క టక్క ఏ టక్ తిన్నక్క న్యూస్ రీలు ఎందుకురా, నేను పిక్చరు వేయరా. ఇంటర్వెల్లు లేకుండా ఈ షోని నడపనా ఈ షోని నడపనా ఈ షోని నడపనా. అన్నవరం అమ్మ అమ్మ అలకాపురం అమ్మమ్మమ్మ అన్నవరం అలకాపురం కన్న ఊరులే నీ దాగానికి మజ్జిగిస్తే అరిగిపోనులే. వేడి పుట్టే వయసులోన మరిగిపోకురా, నువ్వు మరిగిపోతే నేను కూడా మరిగిపోదురా. రావి పాపమ్మ చేల దగ్గరికి రావి బేబమ్మ తేనె కౌగిలికి పంచి పెట్టగా పడుచు సిగ్గులని తీర్చుకుందామా తీపి కోరికని. రేయ్ 10 లక్షల క్యాష్ నెక్లెస్ పట్టుకుని కిందకి రా, త్వరగా రా. రండి సార్. కూర్చోండి సార్. నమస్కారం. నమస్తే సార్. ఏమిటి సార్ ఇది? కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ బజార్లో మీరింత పెద్ద షాప్ పెట్టారు. బయట చూస్తే బడ్డీ బంకులా ఎవరెవరో చిన్న చిన్న షాపులు పెట్టేశారు. నా కర్మలా చచ్చింది సార్. 100 కోట్లు పెట్టుబడి పెట్టి షాప్ ఓపెన్ చేశా. ప్లాట్ఫారం మీద 100కి 50కి కక్కుర్తి పడే ఎదవలు పూల కొట్టు, డ్రాయర్ కొట్టు, బ్రా కొట్టు, బడ్డీ కొట్టు పెట్టి నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు సార్. సార్ నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. నగలు కొట్టుకెళ్లేవాడు డ్రాయర్లు కొట్టుకెళ్ళడు, డ్రాయర్లు కొట్టుకెళ్లేవాడు పూలు కొట్టుకెళ్ళడు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎంతో కష్టపడి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదని ఇదిగో ఈ సన్నాసి చెప్పాడు. బుద్ధుందా నీకు? ఆయనకి బుర్ర మీద బొచ్చు లేదు కానీ బ్రెయిన్ ఉంది. సరే సారీ సార్ మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి కొట్లని ధ్వంసం చేసి ఖాళీ చేయించండి. అయ్యా ఇందులో 10 లక్షల రూపాయల క్యాష్ ఉంది సార్. ఇది మీరు మోజుపడి అడిగిన నెక్లెస్.
కొట్టు పెట్టుకొని బతుకుతున్నాం. మీరు ఆ నగల కొట్టు వాడి దగ్గర డబ్బు తీసుకొని మా కొట్లన్నీ ధ్వంసం చేశారు కదా. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి మీ అసిస్టెంట్ కమిషనర్ అంతు తేల్చే వరకు మేము నిద్రపోం. అయ్యా అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, నన్ను ఏం చేయొద్దు అయ్యా, అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, అయ్యా అయ్యా నన్ను ఏం చేయకండి అయ్యా, అయ్యా 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 నన్ను వదిలేయండి అయ్యా, అయ్యా 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 నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకండి అయ్యా, అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా, అయ్యా అయ్యా. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఎటువంటి కష్టము కలగకుండా వారి రక్షణకే పాటు పడతా. ఒరే దుర్మార్గుడా, నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నగలు కొట్టాడు దగ్గర డబ్బులు తీసుకొని నా కొడుకుని అన్యాయంగా చంపేశావు కదరా. నీకెవరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది?